హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా క్యాబేజీతో ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్గా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఏదైనా రెసిపీ చేయాలన్నప్పుడు ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ వరకు గట్టి పెరుగు, అలాగే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని జస్ట్ 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఈ రవ్వ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని చూడండి, కొంచెం నాని ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకొని 1 కప్పు వరకు తరిగిన క్యాబేజీ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ మీద ఇలాంటిది ఏదైనా తడకా ప్యాన్ కానీ కర్రీ ప్యాన్ కానీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకోవడం వల్ల మనకి బాగా పొంగుతుంది. చూసారు కదా, మనకి ఇలా బాగా ఒక సైడ్ కాగాక టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇంకా ఇందులోకి ఎలాంటి చట్నీ కానీ ఏం అవసరం లేదండి, జస్ట్ అలా తినేసేయచ్చు. మనకి ఓపిక ఉంటే, టైం ఉంటే చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.